డిప్లొమసీలో లక్ష్మణ రేఖలు దాటిన యూరప్కి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్తో చేతులు కలిపి దొడ్డిదారిన కాశ్మీర్ రాగాన్ని ఎత్తుకున్న యూరోపియన్ యూనియన్కు న్యూఢిల్లీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అసలు అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల గురించి ప్రపంచానికి నీతులు చెప్పే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాకిస్తాన్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసింది? రష్యా దురాక్రమణపై పోరాడుతున్న యుక్రెయిన్ సంక్షోభాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని ఒకే తాటిపై తూచాలని చూస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాటలను EU మరోసారి నిజం చేసింది. అసలు ఇస్లామాబాద్ వేదికగా ఏం జరిగింది? పాకిస్తాన్ ఆక్రమణలకు యూరప్ ఎలా వత్తాసు పలికింది? EU ఆడిన డబుల్ గేమ్ ఏంటి? దీనిపై భారత్ ఇచ్చిన అదిరిపోయే కౌంటర్ ఏంటి? వాచ్ స్టోరీ. కశ్మీర్, ఉక్రెయిన్ ఒకటేనా? యూరప్ ఉగ్రవాద దేశానికి వత్తాసు ఎందుకు? భారత్ అంతర్గత విషయాల్లో జోక్యమా? యూరోపియన్ యూనియన్, దీన్నే షార్ట్కట్లో EU అంటారు. ఇది 27 సభ్య దేశాల కూటమి. ఈ 27 దేశాల గ్రూప్తో వాణిజ్యం నిర్వహించాలంటే, ఆయా దేశాల మార్కెట్లోకి ప్రవేశించాలంటే పాకిస్తాన్ తన మానవ హక్కుల రికార్డును మెరుగుపరుచుకోవాలని EU గట్టి సందేశాన్ని ఇచ్చింది. ఇది సమంజసమైన నిర్ణయమే. ఎందుకంటే మానవ హక్కులు, మైనారిటీల రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పాలనా అంశాల్లో ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ రికార్డు ఎలాంటిదో ప్రపంచమంతటికీ తెలుసు. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధమైన చట్టబద్ధ పాలన, మానవ హక్కుల పునాదులపై ఏర్పడిన కూటమిగా యూరోపియన్ యూనియన్ ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడే ఓ అస్సలు సమస్య వచ్చి పడింది. యూరోప్ ఈ సూత్రాల్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తోందా, లేక తన సౌలభ్యం కోసం మాత్రమే ఇలాంటి వాదనలు చేస్తుందా? లేదంటే మానవ హక్కుల్ని కొన్ని దేశాలపై ప్రయోగించే ఒక దౌత్య ఆయుధంగా మాత్రమే మలుచుకుంటోందా? పాకిస్తాన్తో EU జరిపిన తాజా చర్చల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన 8వ రౌండ్ EU పాకిస్తాన్ వ్యూహాత్మక చర్చల సందర్భంగా యూరోపియన్ యూనియన్ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఏంటి? వాటికి ప్రాధాన్యం ఎందుకు? EU మొదటి నిర్ణయం, యూరోప్ మార్కెట్లలో పాకిస్తాన్కు లభించే ప్రాధాన్య వాణిజ్య సదుపాయం అక్కడి మానవ హక్కుల సంస్కరణలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇక రెండో అంశం, రాజకీయ దౌత్యపరమైన లక్ష్మణ రేఖను దాటుతూ ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడం. EU విధించిన నిబంధనల విషయానికొస్తే, యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ కాయా కల్లాస్ ఇస్లామాబాద్ను సందర్శించారు. వాణిజ్యం, ప్రాంతీయ భద్రతతో పాటు EU GSP+ ఫ్రేమ్వర్క్ పై చర్చలు జరిపారు. GSP+ అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్. అభివృద్ధి చెందుతున్న, ఆర్థికంగా వెనుకబడిన దేశాల కోసం యూరోపియన్ యూనియన్ రూపొందించిన ఓ ప్రత్యేక వాణిజ్య ప్రోత్సాహక రాయితీ వ్యవస్థ. GSP+ ఫ్రేమ్వర్క్ పరిధిలో పాకిస్తాన్ భవిష్యత్తుపై అక్కడి అగ్రనాయకత్వంతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఫ్రేమ్వర్క్ అత్యంత కీలకం. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్లలోకి పాకిస్తాన్ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశాన్ని ఇది కల్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఊపిరిపోస్తున్న అతి ముఖ్యమైన ఆర్థిక జీవన రేఖల్లో ఇది ఒకటి. కానీ పాకిస్తాన్కు యూరోపియన్ యూనియన్ ఇక్కడే ఓ మెలిక పెట్టింది. ఏమిటా మెలిక? మానవ కార్మిక హక్కులు, సుపరిపాలన, పర్యావరణ ప్రమాణాలతో కూడిన 27 అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉంటేనే EU వాణిజ్య ప్రయోజనాలు వర్తిస్తాయని ఆ కూటమి స్పష్టం చేసింది. చర్చల సందర్భంగా కల్లాస్ ఓ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. పాకిస్తాన్ ఈ ప్రయోజనాలు ఇలాగే కొనసాగించాలనుకుంటే కేవలం మాటలు, ప్రకటనలతో సరిపెట్టకూడదని తేల్చేసింది. ఆచరణలో కొలవదగిన స్పష్టమైన పురోగతిని చూపించాల్సిందేనని తేల్చి చెప్పారు. ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ, బలవంతపు అదృశ్యాలు, మైనారిటీల హక్కులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అలాగే కార్మిక రక్షణ, చట్టబద్ధమైన విచారణల వంటి అంశాలపై EU తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. భారత్తో సహా ఏ దేశమైనా పాకిస్తాన్ ఇటువంటి ప్రజాస్వామ్య విలువల విషయంలో నిజమైన పురోగతి సాధించాలని కోరుకుంటుంది. కానీ ఇదే పర్యటనలో వెలువడిన ఒక ఉమ్మడి ప్రకటన తీవ్ర దుమారం రేపింది. జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ EUకి వివరణ ఇవ్వగా, ఉక్రెయిన్ యుద్ధంపై EU ఇస్లామాబాద్కు వివరించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఇరు అంశాలపై UN నిబంధనలకు లోబడి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మద్దతునిస్తున్నట్టు తీర్మానించారు. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఒక ఉగ్రవాద దేశం భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని అమెరికా, యూరప్ వెన్నుదన్నుగా నిలిచిన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకే తాటిపై ఎలా చూస్తారు? యూరప్ నిజంగానే ఈ రెండు సమస్యలను ఒకేలా పోల్చి చూస్తోందా? కాశ్మీర్, ఉక్రెయిన్ ఎప్పటికీ ఒకటి కావు. వాటి చరిత్ర వేరు, వాటి చట్టపరమైన నేపథ్యం వేరు, వాటి భౌగోళిక రాజకీయ వాస్తవికత కూడా పూర్తిగా వేరు. అన్నింటికంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. పాకిస్తాన్ సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆ ప్రాంతంలోని కొంత భాగాన్ని ఇప్పటికీ అక్రమంగా తన అధీనంలోనే ఉంచుకుంది. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభాన్ని, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే పోరాటంగా యూరప్ ప్రపంచవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేస్తోంది. EU పాకిస్తాన్ ఉమ్మడి ప్రకటనను భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఖండించింది. భారత అంతర్గత విషయాలపై ఉమ్మడి పత్రికా ప్రకటనలో పేర్కొన్న అవాంఛనీయ ప్రస్తావనల్ని తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని భారత్ తేల్చి చెప్పింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమైన భూభాగాలని మరోసారి ఢిల్లీ క్లారిటీ ఇచ్చింది. కాశ్మీర్తో ఎలాంటి సంబంధం లేని మూడో పక్షం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భారత్ స్పష్టం చేసింది. అయితే ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ నుంచి మనం ఎలాంటి లాజిక్ను ఆశించలేం. ఎందుకంటే దొరికిన ప్రతి వేదికపై కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి ఇస్లామాబాద్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కానీ తరచూ సూత్రాలు, అంతర్జాతీయ చట్టాల గురించి యూరోపియన్ యూనియన్ తరచూ మాట్లాడుతోంది కదా. ఒక ఉన్నత దేశాల కూటమి ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశానికి ఒత్తాసు పలకడం ఏమిటి? ఇదే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా, వివాదాస్పదంగా మారింది EU నిర్ణయం. ఇది EU ఇచ్చిన ఒక నిర్లక్ష్యపూరితమైన సంకేతం. నిజానికి ఈ పరిణామం 2022లో భారత విదేశాంగ మంత్రి S. జయశంకర్ చేసిన ఒక వ్యాఖ్యను గుర్తు చేస్తోంది. యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు మాత్రం యూరప్ సమస్యలు కావు అనే ధోరణి నుంచి యూరప్ బయటపడాలని అప్పట్లో గట్టి కౌంటరే ఇచ్చారు. ఆ విమర్శలోని అంతరార్థం చాలా స్పష్టంగా ఉంది. ఈ విమర్శపై గ్లోబల్ సౌత్ అంతటా భారీ మద్దతు లభించింది. తమ ప్రాధాన్యతల వెనుక ప్రపంచమంతా నడవాలని ఆశించే యూరప్ ఇతరుల ఆందోళనల విషయానికి వచ్చేసరికి అదే స్థాయి స్పందనను చూపించదనేదే ఆ విమర్శే సారాంశం. ఏది ఏమైనా పాకిస్తాన్, EU తమకు నచ్చినట్లు దౌత్య సంబంధాలు నడుపుకోవచ్చు. అది ఆ రెండు దేశాల ఇష్టం. కానీ అసలు సమస్య అది కాదు. దౌత్యం అనేది తాము పంపే సంకేతాల చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ EU పంపిన సంకేతం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకే వాక్యంలో చేర్చడంతో యూరోపియన్ యూనియన్ ఒక తప్పుడు పోలికను తీసుకొచ్చింది. ఈ విషయంలో దశాబ్దాలుగా భారతదేశ వైఖరి అత్యంత స్పష్టంగా, స్థిరంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమైన భూభాగం. ఇది ఎంతమాత్రం అంతర్జాతీయ వివాదం కాదు. ఇది పాకిస్తాన్తో ఉన్న ద్వైపాక్షిక అంశం మాత్రమే తప్ప ఇందులో మూడో పక్షం జోక్యానికి తావులేదు. ఇక ఇస్లామాబాద్తో చర్చల విషయానికొస్తే ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాధ్యం కావని భారత్ ఎప్పుడూ తేల్చి చెప్పేసింది. కాబట్టి యూరప్ నిజంగానే పాకిస్తాన్పై దృష్టి సారించి అక్కడి మానవ హక్కుల రికార్డును, పరిపాలనా లోపాలను, ఉగ్రవాద సమస్యను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తీసుకురావాలనుకుంటే అది ఖచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామమే అవుతుంది. కానీ అప్పటి వరకు పూర్తిగా భిన్నమైన ఈ రెండు సమస్యల మధ్య ఉన్న లక్ష్మణ రేఖను చెరపకుండా ఉండడం యూరప్కు ఎంతో శ్రేయస్కరం. EU వ్యవహరించిన తీరును తక్కువలో తక్కువ ద్వంద్వనీతి అనొచ్చు, లేదా అంతకంటే ఘోరంగా దురుద్దేశపూరితమని కూడా భావించొచ్చు. ఏది ఏమైనా కశ్మీర్ను, ఉక్రెయిన్ ఒకే ఘాట్న కట్టడం అనేది భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదు.